ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, 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 కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య, సర్వశక్తి మంత్రుడైన నా తండ్రి, మహిమలో నివసించిన నా యేసయ్య, నీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. ఈ రాత్రి కాల సమయం అందున తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను మీరు ఈ రీతిగా నడిపిస్తున్నందుకు ప్రభ, నీకు వాక్యం వినుటకు వేగిరపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానయ్యున్న అందరిని బట్టి ప్రభ, ప్రతి ఒక్కరిని మీరు అతన్ని దీవించి నడిపించండి ప్రభ, సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రభ మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వాక్య లోతులోనికి మేము నడుస్తున్నాం కానీ అతని మాతో మీరు ప్రభ ఉండండి నా తండ్రి, మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నా విమోచకుడవు, నా రక్షకుడవు, సజీవుడమైన దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా యేసయ్య నా తండ్రి, ఈ కార్యక్రమం అంతట్లో ప్రభ మీ నామ ఘనత కొరకు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రభ అతని మీ యొక్క పాద సన్నిధిలోకి చేర్పించండి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యం వినుటకు సిద్ధమైన మనస్సు కలిగి ప్రభ సంపూర్ణమైన సమర్పణతో ప్రభ నీకు పాద సన్నిధిలో కూర్చున్నట్టుకు సహాయం చేయండి. అతని రాని బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఆటంకపరుస్తున్న అంధకార మంత్ర చీకటి శక్తులు, దురాత్మ సమూహాలు యేసు శక్తి గల నామంలో లయమవును గాక. ప్రభ నా తండ్రి, నా ప్రభ వాక్యం ప్రభ మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీకు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభ. నతని విత్తనైన వాక్యం బట్టి ప్రభా బిడ్డను మీకు శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభ. మీరు మాట్లాడితే మా హృదయాలు తెరవబడతాయి, మీరు మాట్లాడితే మా కనులు తెరవబడతాయి, మీరు మాట్లాడితే మా హృదయం కదిలించబడుతుంది, మా జీవితాలు మారుతాయి. నాయన సహాయం చేయండి. ఇంత మట్టుకు ప్రభ మీరు మమ్మల్ని మీకు కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభ సంవత్సరం అంతం వరకు ప్రభ మమ్మల్ని ఎంతో గొప్పగా నడిపిస్తున్న దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అతను ఇంతవరకు మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సాయంత్రకాల సమయంలో ప్రతి ఒక్కరిని దీవించండి, దర్శించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మాధురి సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. ఓకే సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకే వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకే వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా, నీతో మధురమైన ఫలములియనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా, నీతో మధురమైన ఫలములియనా. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చ
ఇచ్చితివే విజయుడా నీ కృప చాలును నా జీవితాన. ఉన్నత స్థలములపై నాకు స్థానం ఇచ్చితివే విజయుడా నీ కృప చాలును నా జీవితాన. నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి 10 తంతల సితారతో నిన్నే కీర్తించెదా. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లా సిస్టర్. మన మధ్యలో ఉన్న పరిశుద్ర బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లా బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరవచ్చిన మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరం కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఇంతవరకును ప్రభువ నీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుతూ వచ్చినందుకే వందనాలు తండ్రి. నేను యోగ్యతలైనటువంటి వారం ప్రభువ, మమ్మల్ని సజీవులుగా ఉంచి నా ప్రభువ నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, అయినా నీ స్వరం వినుటకు నా ప్రభువ, నీకు మొరపెట్టుకునడానికి, నీ సన్నిధిని ప్రభువ మేము కనపడడానికి, నీ సన్నిధిలో ఉండే సంతోషాన్ని ఆనందాన్ని ప్రభావ మేము అనుభవించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 మీ నామని ఉంటారన్నారు ప్రభావ, అక్కడ మీరుండే దేవుడు తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభావ, మేము సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాం. ఇందుకు తండ్రి ఇంతవరకు నైనా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరుస్తూ వచ్చినాం ప్రభావ. ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మాకు సహాయపడము, కనికరించము నా తండ్రి. నీ వాక్యమే వెలుగునైనా, నీ వాక్యమే మీరై ఉన్నారు ప్రభా. కాబట్టి తండ్రి మా అందరితో మీరు మాట్లాడము, మా జీవితాలని సరిచేయము, బలపరచము, ఆదరించము తండ్రి. మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించినట్లుగా తండ్రి మీ ఆజ్ఞలు మాకునైనా వెల్లడి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సమయంలో ప్రభా వాక్యం చెప్పనైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ శిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి, నా నోటిని మీ బూరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా సమస్త ప్రవర్తన అంతటి ఎందు ప్రభువా నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. నా స్వబుద్ధిని, నా సొంత తలంపులు, నా సొంత ఆలోచనలు, నా సొంత జ్ఞానాన్ని ప్రభావ తొలగించండి. మీరే నాయన నాలో ఉండి నాయన నాతో మా అందరితోనూ మీరు మాట్లాడమని, మీరే మహిం పొందమని, ముందున్న సమయం అంతటినీ ప్రభావ మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం ధ్యానించుకుంటాము. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాశాడు ఈ మొదటి పత్రికని. 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుంటాం. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటివి అంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆయన కొరింథీ సంఘంతో మాటలు రాస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘము అనంటే ఆ రోజు వాళ్ళు ఉన్నారు, ఈరోజు మనం ఉన్నాం.
ఈ మాట ప్రతిదీ కూడా, ఇందులో ఉన్న ప్రతి అక్షరము, ప్రతి పదం కూడా మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకనంటే సంఘానికి రాస్తున్నాడు ఆయన. సంఘము అంటే ఎవరు? దేవుని బిడ్డలు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తముతో వారి యొక్క పాపాలని కడుక్కొని ఆయన యొక్క శరీరంలో చేర్చబడ్డారో వారే సంఘం. వారిని ఉద్దేశిస్తూ, దేవుని యొక్క బిడ్డలను ఉద్దేశిస్తూ, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని ఉద్దేశిస్తూ పౌలు భక్తుడి మాటలు రాస్తున్నాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఇది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంటే మన దేహమే దేవుని ఆలయం అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. మీరు మీ సొత్తు వారు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారు అంటే ఎంత విలువ పెట్టి మనం కొనబడ్డాం? ఎంత విలువ అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మనలను విమోచించడానికి. ఆయన మనలను మన పాపముల నుంచి విడిపించడానికి, మన బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి ఆయన చెల్లించిన వెల ఎంత అంటే తన యొక్క ప్రాణము. యేసు ప్రభు యొక్క ప్రాణం. ఆయన ప్రాణాన్నే క్రయధనంగా చెల్లించాడు. అంటే చూడండి, ఆయన ప్రాణానికి ఏదైనా సాటి అవుతుందా? ఈ లోకంలో ఏది కూడా సాటి కానే కాదు. ఈ లోకంలో ఉన్న బంగారం అంతా కానీ, ఈ లోకంలో ఉన్న విలువైన వస్తువులన్నీ కానీ, సూర్య చంద్రులు నక్షత్రాలు ఎన్ని కోట్ల విశ్వాలైనా కానీ తీసుకొచ్చి యేసు ప్రభు ప్రాణానికి సమానం చేద్దాము అనంటే ఏది కూడా సాటి రాదు. మనకు అర్థం కావాలనంటే చూడండి, ఈ ఒక తక్కెడ తీసుకొని ఒక పళ్ళెం, 2 పళ్ళెలు ఉంటాయి కదా ఈ వేయింగ్ మిషన్ లో. అందులో తక్కెడలో ఒక పళ్ళెంలో ఏమో యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టిన ఆ ప్రాణాన్ని పెట్టి, ఇంకో పళ్ళెంలో ఈ సృష్టి మొత్తాన్ని తీసుకొచ్చినా కూడా పళ్ళెలు కదలవు. ఎందుకనంటే ఆయన ప్రాణం అంత విలువైనది. ఈ సృష్టి కన్నా విలువైనది, ఈ సృష్టిలో ఉన్న బంగారం కన్నా విలువైనది, ఈ సృష్టిలో ఉన్న సమస్తము కన్నా కూడా విలువైనది ఆయన ప్రాణం. ఎందుకనంటే వాటిని ఆయనే కలుగజేశాడు. అటువంటివి కొన్ని లక్షలు, కోట్లు ఎన్నైనా సరే ఆయన కలుగజేయగలడు. ఆయనకు అంత సామర్థ్యం ఉంది. ఆయన అంత అధికారం కలిగిన వాడు, అంత శక్తి కలిగిన వాడు, సర్వశక్తి గల దేవుడు ఆయన. కాబట్టి అంత విలువ ఆయన మన కొరకు పెట్టాడు. అంత విలువను యేసు ప్రభు మనకు చెల్లించాడు. తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లిస్తూ వచ్చాడు. అదే ఆయన చెప్తున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు, విలువ పెట్టాడు. ఈరోజు నీవు నేను కూడా ఎంత విలువైన వారమో మనం అర్థం చేసుకోవాలి. మనము ఈ లోకం ఎలా చూస్తుంది అనంటే, మనం పనికి మాలిన వాళ్ళలాగానో, లేకపోతే విలువ లేని వాళ్ళలాగానో, లెక్కలేని వాళ్ళలాగానో ఈ లోకం చూస్తూ ఉంటది. కానీ మనం గ్రహించాలా, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో మనల్ని కడుక్కున్నామో, శుద్ధి చేసుకున్నామో, ఈ లోకములో కన్నా, ఈ సృష్టిలో కన్నా బహు విలువైనటువంటి వారం మనం. యేసు ప్రభుని అంగీకరించిన వారము, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారము, ఆయనను వెంబడిస్తున్న వారము, ఈ సృష్టిలో ఉన్న అన్నిటికన్నా కూడా విలువైనటువంటి వారం. ఎంత బంగారం తీసుకొచ్చినా మనకు సాటి రాదు. ఎంత ఈ సృష్టి మొత్తాన్ని తీసుకొచ్చి మనకు వెల చెల్లించినా అది సాటి రాదు. అంత విలువైన వ్యక్తులుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. ఈ లోకం కన్నా కూడా, ఈ సృష్టి అంతటి కన్నా కూడా ఎంతో విలువైన వారం మనం. అంత గొప్ప విలువను యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకు ఆయన అంత గొప్ప విలువ అనుగ్రహించాడు? ఎందుకు ఆయన అంత విలువను మనకి ఇచ్చాడు? అంత విలువ మనకి ఎలా వచ్చింది? కేవలం ఆయన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించడం ద్వారానే. ఎందుకు ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు? ఎందుకు ఆయన అంతగా తను తాను సమర్పించుకోవాల్సి వచ్చింది? ఎందుకు అనంటే మనల్ని కలుగజేసిన వాడు ఆయననే, మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నవాడు ఆయననే, మనల్ని ఎంతో ప్రేమించిన యేసు, మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయనే. కాబట్టి అదే కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. అంటే మొదటిగా అవ్వ ఆదములను
దేవుడు ఆయన మట్టిలో కూర్చొని చెక్కాడు. మరి నిన్ను నన్ను మనలందరినీ, లోకంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు. ఆ రోజు మట్టిలో నిర్మించాడు, ఈ రోజు తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు. మన అంతరింద్రియములను ఆ రోజు అవ్వను ఆదంని ఎలాగైతే దేవుడు చేశాడో అలాగుననే ప్రతి అవయవాన్ని, మనలో ఉన్నటువంటి ప్రతి అణువుని ఆయనే కలుగజేస్తున్నాడు, ఆయనే నిర్మిస్తున్నాడు. ఎలాగనంటే తన స్వరూపములో, తన పోలికలో దేవుడు చేస్తూ వస్తున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయి. ఆయన ఎంతో గొప్పవాడు. మరి ఆయనకి మనల్ని చేసేంత సమయం ఉంది. ఆయనకి మనల్ని చేయడానికి ఆయనకి సమయం ఉంది. మనల్ని రూపించడానికి ఆయన సమయం ఉంది. అక్కడ రాయబడిన మాట నిర్మించిన వాడవు. దాని అర్థం ఏంటిది? నిర్మించాడు, కట్టాడు. ప్రతి ఒక్కరిని ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరిని చేసుకుంటూ వస్తున్నాడు. అంటే చూడండి, దేవుడు ఎంత సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, ఎంత సమయాన్ని మనకు కేటాయిస్తున్నాడు, ఎంతగా మనల్ని కావాలనుకుంటున్నాడు దేవుడు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటిది అని అంటే మనతో ఉండడం ఆయనకి ఇష్టం, మనతో సహవాసం చేయడం ఆయనకి ఇష్టం. అదే అన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. దాని అర్థం ఏంటిదనంటే ప్రభువుకి మనతో ఉండడం ఇష్టం, ప్రభువుకి మనతో సహవాసం చేయడం ఇష్టం. మనం అంటేనే ప్రభువుకి ఎంతో ఇష్టం. ప్రభు మనల్ని ఎంతగానో కోరుకునేవాడు. ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడనటువంటి వాడు. అంతగా వెలపెట్టి మన కొరకు ఆయన చనిపోతూ వచ్చాడు. అంత వెలపెట్టి మనల్ని కొంటూ వచ్చాడు ప్రభు. మనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు ప్రభు. ఎంతగా ఆయన మనల్ని హెచ్చించాడు అనంటే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ రాయబడుతుంది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? ఏ పాటివారని చెప్పండి. మన బ్రతుకెంత, మన ఆయుష్ ఎంత, మన శక్తి ఎంత, మన సామర్థ్యం ఎంత, మన జ్ఞానం ఎంత, మన బలం ఎంత చెప్పండి. ఒక చిన్న పురుగు ఈ లోకంలోనికి వస్తే తట్టుకోలేకపోయినాం మనం. చిన్న పురుగు, కంటికి కనిపించని పురుగు చూడండి, అది లోకంలోనికి వస్తే ప్రపంచం అంతా వణికిపోయింది దాని చుట్టూ. అది మన బతుకు. కొంత సూర్యుడు గనక వేడి కొంచెం పెరిగితే తట్టుకోలేం మనం. వర్షం గనక కొంచెం పడాల్సింది ఇంకొంచెం ఎక్కువ పడితే తట్టుకోలేం మనం. గాలి కొట్టేది ఇంకొంచెం ఎక్కువ కొడితే తట్టుకోలేం మనం, నిలబడలేం మనం. ఏ పాటి వారం మనం? మన బలం ఏ పాటిది, మన శక్తి ఏ పాటిది, మన జ్ఞానం ఏ పాటిది, ఏముంది మన దగ్గర? అదే చెప్తున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? ఎలాంటి వారని చెప్పండి. ఎలాంటి వారం మనం? ఎంతసేపు ఉంటుంది మన ప్రాణం? క్షణాల్లో మాయమైపోతుంది. అప్పటిదాకా బాగానే ఉంటాం, క్షణంలో జీవోత్సవాలుగా మారిపోతాం. అది ఎంతో దారుణంగా ఉంటుంది మన పరిస్థితి. కానీ అంటున్నాడు, వాడిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? ఎలాంటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? అంటే ఆయన సమయం తీసుకొని మనల్ని నిర్మిస్తున్నాడు. ఆయన సమయం తీసుకొని మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? దర్శిస్తున్నాడు. ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత చెప్తున్నాడు చూడండి, దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఏం చేశాడంట? కొంచెం తక్కువగా చేసుకున్నాడు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. చూడండి ఎంత ప్రాముఖ్యత, ఎంత ఆధిక్యత దేవుని దగ్గర మనిషికి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎవరి చేతి పనుల మీద? దేవుని చేతి పనుల మీద వానికి అధికారం. మనుషులకి అధికారం ఇచ్చాడు దేవుడు. ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తుంది మనిషే. ఈ లోకం, ఈ భూమి మొత్తాన్ని పరిపాలిస్తుంది మనిషే. ఈ భూమిలో ఉన్న సకలము దేవునివి. ఈ భూమిలో ఉన్న సమస్తము దేవుడు కలుగజేశాడు. సమస్తాన్ని దేవుడు ఈ లోకంలో పెట్టాడు. మనుషులు ఏం చేస్తున్నారు? దాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళు ఏ కొత్తది కనిపెట్టినా, వాళ్ళు ఏది కనిపెట్టినా ఉన్న వాటి నుంచే చేస్తున్నారు తప్ప కొత్తగా సృష్టిస్తుందంటూ ఏమీ లేదు. కొత్తగా వాళ్ళు తీసుకొచ్చిన పదార్థం అంటూ ఏమీ లేదు. ఉన్న వాటిని ఎత్తుక్కుంటున్నారు, దాంట్లో ఉన్న మేలును పొందుకుంటున్నారు. ఈ భూమిలో ఉన్న ఖనిజాలు కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, భూమి కావచ్చు, నీరు కావచ్చు, సమస్తాన్ని ఒక్క మనిషే తనకు వాడుకుంటున్నాడు.
సమస్తము మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఎక్కడ పెట్టాడంట? ఆయన చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో కనిపించే ప్రతీది ఎక్కడ పెట్టాడు? మన పాదముల కింద పెట్టాడు. అంటే మనల్ని తలగా పెట్టాడు, మనల్ని ఉన్నత స్థితిలో పెట్టాడు, మనల్నే హెచ్చించాడు దేవుడు, మనల్నే కోరుకున్నాడు దేవుడు. మనతో సహవాసం చేయడం ఆయనకి ఇష్టం. ఎందుకు ఆయన అంతగా హెచ్చించాడు అనంటే, ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన సర్వశక్తుడైన దేవుడు. ఆయనకి ఏది కొదువలేదు, ధనం కొదువలేదు, అధికారానికి కొదువలేదు, శక్తికి కొదువలేదు, ఏది అని కూడా కొదువలేదు. మరి ఆయన పిల్లలమైన మనము ఎందులో కొదువుగా ఉండాలి? ఎందుకు కొదువుగా ఉండాలి? ఎందుకు కొదువుగా ఉండాలి? ఉండకూడదు. ఆయన ఊహించలేం, ఆయన శక్తిని మనం ఊహించలేం, ఆయన ప్రభావాన్ని మనం ఊహించలేం, ఆయన స్వరూపాన్ని ఊహించుకోవాలన్నా కూడా మన ఊహలకు అందడు ఆ దేవుడు. ఆయన ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు, మన ఊహలకు ఎలా అందుతాడు ఆ దేవుడు? అందడు. కాబట్టే చెప్తున్నాడు, అంతగా మనిషిని హెచ్చించాడు, అంతగా మనిషిని దేవుడు హెచ్చించాడు, అంతగా దేవుడు అంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అదే చెప్తున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు? మన దగ్గర ఏమీ లేదు, మనం ఏ పాటి వాళ్ళం, కానీ దేవుడు మనకు అంత ప్రాముఖ్యతనిచ్చాడు, అంత ఆధిక్యతనిచ్చాడు, అంతగా మనల్ని కోరుకున్నాడు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. మనతో సహవాసం చేయడం ఆయనకి బహు ఇష్టం. ఈ సృష్టి అంతట్లో కల్లా దేవుడు సహవాసం చేయాలని ఇష్టపడేది మనతోనే. అదే మత్తయి సువార్త 6:26 వచనంలో చెప్తున్న ఒక మాట. మత్తయి సువార్త 6:26 వచనంలో, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఎవరమంట మనం? బహు శ్రేష్టమైనటువంటి వారం. మనిషి ఎటువంటి వాడు? బహు శ్రేష్టమైనటువంటి వాడు. ఈ సృష్టి అంతటి కన్నా కూడా, ఈ భూమి అంతటి కన్నా కూడా, సమస్తం అంతటి కన్నా కూడా మనిషి బహు శ్రేష్టమైనటువంటి వాడు. అంత విలువ ప్రభు మనకి ఇచ్చాడు, అంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడు. ఆ విలువ ఈ లోకంలో ఎవరు ఇవ్వరు. ప్రభు మనకిచ్చే విలువ, ప్రభు మన కొరకు చేసే ప్రణాళికలు, ప్రభు మన పక్షంగా కలిగి ఉన్న తలంపులు, ఆయన మనకి ఇచ్చేటువంటి సమయము ఈ లోకంలో మనకు ఎవరు ఇవ్వరు. మనకి ఇస్తున్నట్టే కనబడతారు, కానీ ఎవరు ఇవ్వరు. మన పక్షంగా ఉన్నటువంటి ప్రణాళికలు, మన పక్షంగా దేవుడు కలిగినటువంటి తలంపులు ఈ లోకంలో ఎవరికి ఉండవు. మన తల్లిదండ్రులకు ఉండవు, మన మిత్రులకి ఉండవు, ఎవరికి ఉండవు. ఆ దేవుడికి మన పక్షాన ఉన్న ప్రణాళికలు ఎవరికి ఉండవు. యేసు ప్రభు మనల్ని చూసినంత ప్రేమగా, యేసు ప్రభు మనల్ని కావాలనుకున్నంత రీతిగా, యేసు ప్రభు మనతో సహవాసం చేయాలనుకున్నంత రీతిగా ఈ లోకంలో ఎవరు చేయరు. ఈ లోకం ఏం చేస్తుంది అనంటే, మనుషుల్ని వాళ్ళలో ఉన్నటువంటి క్యాపబిలిటీస్ని బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి వాటిని బట్టి ఇష్టపడుతుంది. చూడండి, ఒక మనిషి ఆఫీసులో ఎంతవరకు ఉంటాడు? అతని అవసరత ఉన్నంత వరకే ఉంటాడు. అతడి జ్ఞానము అతడి బాగున్నంత వరకే ఉంటాడు. అతను వర్క్ సరిగా చేయకపోని, అతడి కొన్ని పరిస్థితులు రాని, ఇమ్మీడియట్ గా ఆఫీసులో నుంచి లేపేస్తారు, తీసేస్తారు. ఒక్కసారి మన జ్ఞానాన్ని పక్కన పెట్టి, మన బలాన్ని పక్కన పెట్టి, మన ఆస్తి పాస్తులన్నీ పక్కన పెట్టి, మనల్నిగా గౌరవించమని ఎవరి దగ్గరకన్నా వెళ్తే గౌరవించే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు ఈ లోకంలో. గౌరవించే వాళ్ళు ఒక్కరు ఉండరు. మన మెదడులో ఉన్న దేవుడిచ్చిన జ్ఞానాన్ని పక్కకు పడేస్తే, మన ఒంట్లో ఉన్న శక్తిని పక్కకు పడేస్తే, మనకు దేవుడిచ్చిన ఆస్తి పాస్తులు, మన స్థితిగతులన్నీ పక్కన పడేస్తే, మనల్ని ఒంటరిగా నిలబెట్టి గౌరవించమంటే ఎవరూ మన దగ్గరికి రారు. ఎవరు మన దగ్గరికి రారు. ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ, మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ, మన అవసరత ఉంది కాబట్టే మనతో ఉంటున్నారు. మన అవసరత ఉంది కాబట్టే మనతో తిరుగుతున్నారు. మన అవసరత ఉంది కాబట్టే, మనలో గొప్పతనం ఏదో దేవుడు పెట్టాడు కాబట్టే మనల్ని ఘనంగా ఎంచుతున్నారు. అవి పక్కకు పెట్టి తీసిన రోజున, అవి పక్కకు పడేసిన రోజున ఎవరు మనల్ని చూడరు. అది లోకం. అదే ఈ లోకం ఎంత దారుణంగా చూస్తుందనంటే, తప్పిపోయిన కుమారుడి కథ మనకు తెలుసు. తప్పిపోయిన కుమారుడి కథ లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది కథ. యేసు ప్రభు చెప్పాడు, ఆ ఉపమానం మనకు తెలుసు. ఆయన అక్కడ ఏం చెప్పాడు? చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. వాడు ఏం చేశాడు? నా ఆస్తి ఇవ్వమని అడిగాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు.
మంచిగా జల్సాలు చేశాడు. వాడు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడిన వ్యక్తి కాదు. వాడు చిన్నప్పటి నుంచి కూడా ప్రయాసపడిన వ్యక్తి కాదు. వాడికి జ్ఞానము లేదు, వాడికి తెలివి లేదు, వాడికి కష్టపడే తత్వము లేదు, ఏమీ లేదు. తండ్రి దగ్గర అప్పనంగా సొమ్ము వచ్చింది, ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు, మంచిగా ఎంజాయ్ చేశాడు. వాడి దగ్గర డబ్బున్నంత కాలం మనుషులు ఉన్నారు. వాడి దగ్గర డబ్బులున్నంత కాలం ఆడవాళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే వాడి దగ్గర ఆహారం లేదో, వాడి దగ్గర డబ్బులు అయిపోయినాయో, ఆ దేశానికి కరువు వచ్చిందో, వాడి అసలు స్థితి బయటపడింది. ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? కష్టం వచ్చి పడింది, తెలివి లేనోడు, జ్ఞానం లేనోడు, కష్టపడే తత్వం లేనోడు, ఎప్పుడు కూడా ప్రణాళిక లేచినోడు కాదు, పనికి మాలిన వాళ్ళలాగా ఉండిపోయినాడు. చూడండి, పందులు గాయడానికి వెళ్ళాడు, బాగా ఆకలేసి పందులు తినాలనుకుంటున్న పొట్టును తినాలని ఆశపడ్డాడు. అక్కడ మాట చదువుతాం మనము, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 15-16 వచనాలలో, వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను, అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను గాని ఎవడునూ వానికేమియూ ఇయ్యలేదు. ఏం చెప్తున్నాడు అక్కడ? వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటిదనంటే, ఎవడును వానికి ఏమీయూ ఇయ్యలేదు. ఎవడు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటిది? పందులు తినే పొట్టు అయినా అక్కడ ఉందని దాని అర్థం. ఆ పందులు తినే పొట్టు కూడా లేదని కాదు దాని అర్థం. పందులు తినే పొట్టు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎవడు కూడా ఆ పొట్టు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు చెప్పండి అతనికి? ఎందుకనంటే పంది బ్రతుకు కన్నా వీడి బ్రతుకు బహు నీచమైపోయింది. పంది జీవితమే విలువైపోయింది. ఆ పొట్టు వీడికి పెడితే పందులు చస్తాయేమో, వీడు చస్తాడన్న బాధ ఎవరికి లేదు, వీడు చచ్చిపోతాడన్న బాధ ఎవరికి లేదు. ఇతను చచ్చిపోతాడన్న బాధ లేదు, కానీ పందులు చచ్చిపోతే ఏమన్నా బాధ ఉంది. అయ్యో, ఈ పొట్టు వీడికి పెడితే ఇంకా రేపు కరువు ఉంటే నా పందులకు పెట్టుకోవడానికి పొరు ఉండదు, పందులే బతకాలి, వీడు చచ్చిపోయినా పర్వాలేదు అనేటువంటి మనుషులు. అక్కడ జరుగుతుంది అదే. పంది జీవితం కన్నా వీడి జీవితం బహు హీనమైపోయింది. వీడి జీవితం కన్నా పంది జీవితమే బహు గొప్పదైపోయింది. ఈ లోకం అంతే, ఈ లోకంలో మనుషులు అంతే. మన దగ్గర ఏమీ లేకపోతే, మన జ్ఞానం లేకపోతే, మన శక్తి లేకపోతే పంది కంటే నీచంగా చూస్తారు, కుక్క కంటే కూడా నీచంగా చూస్తారు. ఇది లోకం. ఈ లోకంలో ఉన్న స్థితిగతులు, ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఇవే. కానీ యేసు ప్రభుకి ఇవేమీ అవసరం లేదు. మన జ్ఞానంతో ఆయనకి పని లేదు, మన శక్తితో ఆయనకి పని లేదు, మన బలంతో ఆయనకి పని లేదు, మన ఆస్తిపాస్తులతో ఆయనకి పని లేదు, ఏది అవసరం లేదు ఆయనకి. ఆయనకి కావాల్సింది మనం. ఆయనకి కావాల్సింది మనం. లోకంలో మనం చూడట్లేదా? మనుషులు, నేను ఆఫీసులకు వెళ్ళేటప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉంటాను, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు ఆ కార్ల దగ్గర అడుక్కుంటా ఉంటారు. వాళ్ళ ఆశ ఏంటిది? బండి మీద నేను ఉంటాను, కార్ల మీద వేరే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ఆశ ఏంటిది? కారుల దగ్గర పోతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళైతే ఇస్తారు, బండి మీద ఉన్నోడు ఏమి ఇస్తాడులే అని. వాడి కారులో కుక్క ఉంటుంది, వాడి కారులో పిల్లులు ఉంటాయి. బయట ఉన్న వ్యక్తి 10 రూపాయలు 5 రూపాయలు రూపాయి కోసమో కిటికీ దడతా ఉంటుంది, లెక్క కూడా చేయడు. అంటే ఎవరు విలువైన వాళ్ళు చెప్పండి? కుక్క విలువైందా, మనిషి విలువైనోడా? అటువంటి లోకం ఉంది ఈరోజు. కుక్క కంటే హీనంగా చూస్తున్నారు మనుషుల్ని, జంతువుల కంటే హీనంగా మారిపోయినారు మనుషులు. అలా ఉంది లోకం. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మన జీవితాల్లోకి ఇంకా తొంగి చూసుకుంటే ఇంకా బహు భయంకరమైన జీవితాలు మనవి. ఎంత భయంకరమైన జీవితాలు అంటే, ఒక్కొక్కరి కుటుంబాల్లోకి వెళ్ళి చూస్తే దారుణంగా ఉంటాయి. అన్ని అవసరతలు తీర్చుకుంటారు, తల్లిదండ్రులు పట్టించుకోరు. చూడండి, ఒక విధానం చెప్పాలనంటే, మందు తాగడానికి డబ్బులు ఉంటాయి, మందు తాగుతారు బాగా, కానీ తల్లిదండ్రులు వచ్చి డబ్బులు ఇవ్వమని అడిగితే, లేదంటే మందులకు డబ్బులు ఇవ్వమని అడిగితే డబ్బులు ఉండవు. మందు తాగుతారు బాగా, పిల్లోడు చదువుకి ఫీజులు కట్టాలంటే డబ్బులు ఉండవు. మందు తాగుతారు బాగా, మళ్ళీ భార్యకి ఏదన్నా కొనియాలంటే డబ్బులు ఉండవు. అట్లా బతుకుతున్నారు మనుషులు. అంత దారుణంగా బతుకుతున్నారు మనుషులు ఈ లోకంలో. వాళ్ళ అవసరతలు తీర్చుకోవడానికి ఉంటాయి, ఇవ్వడానికి ఉండవు అన్నట్టు. కాబట్టి ఏం చూస్తున్నామనంటే, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో. ఇటువంటి జీవితాలు కలిగి ఉన్నారు మనుషులు.
ఆ తప్పిపోయిన కుమారుడి జీవితము పంది కంటే కూడా దారుణంగా మారిపోయింది. పంది కంటే కూడా నీచంగా మారిపోయింది. పందులు తినే పొట్టు వాడికి దొరకలేదంటే ఎవడు ఇవ్వలేదు. ఎందుకంటే పందికి బతుకు కన్నా కూడా వాడి బతుకు దారుణంగా మారిపోయింది. వాడి బతుకు కన్నా పంది బతుకే విలువ ఎక్కువైపోయింది. అది ఈ లోకం. ఎవరైనా అంతే. మన యొక్క అన్ని పక్కకు పోతే మనంతటా మనం మిగిలితే ఎంతమంది మన చుట్టూ ఉంటారో చెప్పలేం. కానీ యేసు ప్రభుకి అవేమి అవసరం లేదు. ఆ యేసు ప్రభుకి అవేం అక్కర్లేదు. మనం చాలు ఆయనకు. మనం ఉంటే చాలు ఆయనకు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎంత ప్రేమించే దేవుడు అంటే అంత ప్రేమించే దేవుడు. ఎంతగా కావాలనుకుంటాడు అనంటే అంతగా కావాలనుకునే దేవుడు. ఇర్మియా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది ఎంతగా ఇశ్రాయేల్ ప్రజల్ని యేసు ప్రభు కోరుకున్నాడో, ఎంతగా ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడో, ఎంతగా వాళ్ళని హెచ్చించాలని, ఉన్నత స్థితిలో పెట్టాలని, వారిని లోకానికి వెలుగుగా పెట్టాలని, వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని, సమస్త సృష్టికి వాళ్ళ ద్వారా నడిపించాలని ఎంతగా దేవుడు ప్రణాళికలు వేశాడో, ఎన్ని ప్రణాళికలు వేశాడో. ఏ ప్రణాళికను కూడా ఇశ్రాయేల్ ప్రజలు నెరవేర్చలేదు. ఏ ప్రణాళికను కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఏ ప్రణాళికను కూడా నెరవేర్చలేదు. నెరవేర్చడం పక్కన పెడితే అట్లీస్ట్ ఆయన ఏం కోరుకున్నాడో అసలు ఆయన ఎవరో కూడా గ్రహించలేదు. ఆయన ఎటువంటి దేవుడో కూడా గ్రహించలేదు. అలా మారిపోయినారు ఆ రోజు. ఆయన బాధ ఒక్కొక్క వచనంలో ఆయన వెళ్ళగక్కుతుంటాడు. ఇర్మియా గ్రంథంలో ఆయన బాధ చెబుతాడు. ఒక్కొక్క వచనం చదువుతుంటే ఆయన ఎంతగా వాళ్ళని ప్రేమించాడో, ఎంతగా వాళ్ళని ఆయన గాయపరిచాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు ఇశ్రాయేల్ ప్రజల్ని కోరుకున్నాడు, ఎందుకు వాళ్ళని అంతగా సహవాసాన్ని కోరుకున్నాడు దేవుడు. అంతేగాని ఆయన ఇంకా ఏం కోరుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి దేవుడికి మనం కావాల్సింది మనంతటా మనం కావాలి. మనంతటా మనం దేవునికి కావాలి. మనంతటా మనం సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకునే వారంగా మనం ఉండాలి. మన తెలివి తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకి జ్ఞానం కొదువైన దేవుడు కాదు. మన శక్తితో పోవాల్సిన అవసరం లేదు. ఆయనకి శక్తి తక్కువైన దేవుడు కాదు. మన ఆస్తులు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకి ఆస్తులకు తగినడు కాదు. మనంతటా మనమే పోయి ఆయనకు దొరికితే, ఆయనకి ఇస్తే ఆయన మనకు రివర్స్ లో ఇచ్చే దేవుడు. ఆయన ఏం చెప్పాడు ఆ రోజు? ఆ కుమారుడు ఏం చేశాడు? ఇచ్చిందంతా పాడు చేశాడు, సర్వనాశనం చేశాడు. పైపెచ్చు పందులు తిరిగిన చోట తిరిగి తండ్రి దగ్గరికి వస్తే ఏం చేశాడు తండ్రి? ఏమైపోయిందిరా నీ సొమ్మంతా అని చెప్పి అడగలేదు. ఆ కొడుకు రావడమే ఆయన చూశాడు. ఆ కొడుకు రావడం చూసిన వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి హత్తుకొని ముద్దులు పెట్టి అతనికి తిరిగి రివర్స్లో ఇచ్చాడు. తన పాదాలకు చెప్పులు తొడిగాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగాడు, ఉంగరాలు తొడిగాడు, మొత్తాన్ని శుద్ధి చేశాడు. కడుపు నిండా ఆహారం పెట్టాడు. నా కొడుకు దూరదేశాలకు వెళ్ళాడు, ఇంత ఆస్తి తీసుకొని పోయాడు, నా కోసం ఇంత సంపాదించుకొస్తాడని తండ్రి ఎదురు చూడలేదు. నా కొడుకు నా కోసం డబల్ చేసుకొని తీసుకొని వస్తాడని ఎదురు చూడలేదు. నా కొడుకు నాకు ఇంకా బంగారం ఎక్కువ తీసుకొని వస్తాడని తండ్రి ఎదురు చూడలేదు. వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూశాడు. వాడి మనసు ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూశాడు. వాడి అడుగులు ఎప్పుడు నా వైపుకు వస్తాయా అని ఎదురు చూశాడు. ఆ అడుగులు అతని వైపుకి రావడంతో చూడండి, తండ్రి ఎదురుగా ఆగలేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంత గొప్ప ప్రేమ తండ్రిది, మన యేసు ప్రభుది. అంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమ ఈ లోకస్తులలో ఎక్కడా కూడా కనబడదు. ఎంత ప్రేమించే దేవుడునంటే మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. నేనే ఉన్నాను అనుకోండి, నేనే చాలా చోట్ల పరిచర్యకు పోతా ఉంటాను, ఎంతో మందికి వాక్యం చెప్తా ఉంటాను. చెప్పిన నేనే పనికి మాలిన పని చేశాను. నేనే చాలా తప్పుడు పని చేశాను. అందరికీ తెలిసిపోయింది. పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. వీడు ఇంతవరకు ఎన్నో నీతి వాక్యాలు చెప్పాడు, ఎన్నో నీతి వాక్యాలు చెప్పుంటాను నేను. ఎప్పుడైతే నేను ఒక పనికి మాలిన పని చేశానో, నీచమైన పని చేశానో, నన్ను పోలీసులు వచ్చి పట్టుకుపోయారో, ఎవరైతే నా వాక్యాన్ని విన్నవాళ్ళు, నన్ను పొగిడిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఛీ, వీడు బతికిలా అయిపోయింది, ఇన్ని నీతి వాక్యాలు చెప్పాడు వీడు, ఈ రోజు వీడు బతికిటగా అయిపోయిందని చెప్పి ఎవరో నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. నన్ను ఎంతో బతిమలాడి పిలిచే ఏ సేవకుడు కూడా నా దగ్గరికి రాడు. వీడు వేషధారకుడు వీడని చెప్పి హేళన చేస్తారు. ఎవరు రారు. వీడింత పనికి మళ్ళీ పని చేశాడు, దేవుని వాక్యం చెప్తాని చెప్పి ఎవరు దగ్గరికి రారు.
నా కుటుంబీకులు నాతో ఉంటారన్న గ్యారంటీ కూడా లేదు. ఎవరు కూడా నా దగ్గరికి రారు. నన్ను పట్టుకెళ్ళిపోయారు, జైల్లో వేశారు. ఏం చేస్తాను నేను అక్కడ కూర్చొని? నేను చేసిన తప్పును బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన నీచ కార్యాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర కన్నీరు విడుస్తూ నేను మొరపెడితే, ప్రభువా నేను కావాలనే తప్పు చేశాను, ప్రభువా నేను కావాలనే పాపం చేశాను, నేను కావాలనే తెలిసి చేశాను, ఇది నీ వాక్యం కాదు, ఇది నీకు విరుద్ధము, నేను పాపం చేస్తున్నానని తెలిసి కూడా చేశాను. ఈరోజు నన్ను అందరూ చీకు కొడుతున్నారు. ఈరోజు నన్ను అందరూ అసహించుకుంటున్నారు. ఎవరు నా ముఖం చూడడానికి కూడా రావడం లేదు. నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది ప్రభువా. కానీ ఇప్పటికే ఎన్నో పాపాలు చేసి నేను ఇబ్బంది పెట్టాను. ఇంకా నేను చచ్చిపోతే ఇంకొక పాపం చేసి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అయినా నువ్వు కనికరించి నన్ను క్షమించగలిగితే, నన్ను క్షమిస్తే అది క్షమించమని ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమిలాడితే, ఆయన దగ్గర గోజారితే, ఊపిరున్నంత వరకు, చచ్చిపోయేంత వరకు ఆయన్ని గోజారితే ఆయన క్షమిస్తాడా? క్షమించడా? ఆయన బ్రతిమలాడుకుంటే, ఆయన పాదాలు పట్టుకొని ఏడిస్తే, గుండె పగిలేలా ఏడిస్తే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు చేసింది అదే. ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఈ లోకంలో మనల్ని మనుషులు వెలివేయొచ్చు, ఈ లోకంలో మనుషులు మనల్ని దూషించవచ్చు, అవమానపరచవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మనల్ని ప్రేమించే తండ్రి మాత్రం విడిచిపెట్టడు. మనల్ని ప్రేమించే తండ్రికి మనం కావాలి. మనల్ని ప్రేమించే తండ్రికి మనం కావాలి. ఆయన కోరుకునేది మనలో పశ్చాత్తాపం. నన్ను ఈ లోకంలో అందరూ విడిచిపెట్టొచ్చేమో, నన్ను ఘనంగా పొగిడిన వాళ్ళు రేపు నన్ను దూషించొచ్చేమో, నన్ను పచ్చిబూతులు తిట్టొచ్చేమో, కానీ ఆయన మాత్రం విడిచిపెట్టడు. ఎందుకనంటే చూడండి, ఒక మాట ఉంది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ ఏమని చెప్తున్నాడు? నిన్ను విమోచించున్నాను అంటాడు ప్రభు. భయపడొద్దు అంటాడు, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను అంటాడు. ఎందుకనంటే నీవు నా సొత్తు. యేసు ప్రభు ఏం చెల్లించాడు? తన ప్రాణాన్నే క్రయధనంగా చెల్లించాడు. దానికంటే విలువైంది ఇంకోటి ఏది లేదు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో. ఎక్కడ దానికి యేసు ప్రభు ప్రాణం కంటే విలువైనది ఏది లేదు. యేసు ప్రభు ప్రాణం కంటే విలువైనది ఏది లేదు. మన దగ్గర 10 కోట్ల రూపాయల డబ్బులుంటే ఏం కొంటాం? 10 కోట్ల రూపాయల డబ్బులుంటే ఏం చేస్తాం? మనం విలువైన వస్తువులు కొంటాం. 10 కోట్ల రూపాయలు తీసుకెళ్లి పనికిమాలిన వస్తువులు కొనం కదా, విలువైన వస్తువుని కొంటాం. మనం 10 కోట్ల రూపాయలు పెట్టి ఒక వస్తువు కొంటున్నాము అనంటే అది ఎంత విలువైందైతే. అలాగుననే యేసు ప్రభు తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని కొన్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కోవడం అంటే దాని అర్థం ఏంటిది? ఆయన ప్రాణాన్నే వెలగా చెల్లించాడు అంటే దాని విలువ ఎంత? అందుకైనా నా సొత్తు నీవు, నా సొత్తు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను, భయపడకు. చూడండి, మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మన దగ్గరే బంగారం ఉంది, మన చేతి కుంగరం ఉందో, చెవులో మెడలో గొలుసుందో, ఏదో ఒకటి ఉంది, అది జారిపోయింది, దాని విలువ 1,00,000 రూపాయలు. ఏం చేస్తాం? పోతే పోయిందని వదిలేస్తామా? వదిలిపెట్టం. ఎక్కడెక్కడ తిరిగాము అంతా వెతుకుతూనే ఉంటాం. అది ఎక్కడ దొరికింది? చివరికి బురద గుంటలో దొరికింది. దాని నిండా బురదే ఉంది, కలుముంది. ఏం చేస్తాం చెప్పండి? 1,00,000 రూపాయల వస్తువు, విలువైన వస్తువు బురద గుంటలో కనిపించింది. ఏం చేస్తాం? దీనికి బురదైపోయింది, ఇది పనికిరాదు అని చెప్పి విడిచిపెడతామా? విడిచిపెట్టాం. ఏం చేస్తాం? బురద గుంటలో చేయి పెట్టి దాన్ని తీసుకొని కడిగి శుద్ధీకరించుకొని తిరిగి జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎందుకనంటే అది మన సొత్తు, అది మన సంపాదన. అలాగుననే యేసు ప్రభు తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు, మనం ఆయన ఆస్తి. మనం పోతే ఆయన విడిచిపెట్టడు, వెతుకుతూనే ఉంటాడు. పోతే ఆయన వదిలిపెట్టడు, వెతుకుతూనే ఉంటాడు.
దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం దొరుకుతామో చూడండి, ఆయన ఏ రీతిగా అయితే మనం ఆ బంగారాన్ని తీసుకొని కడిగి శుద్ధీకరించుకొని ఇంట్లో పెట్టుకుంటామో అలాగుననే మనల్ని కడిగి ఆయన మళ్ళీ వాడుకుంటాడు, విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టేశాడు అనే దానికి అర్థం ఏంటిది అంటే, మనం చచ్చిపోతే, మనం ఎంత పాపం చేసిన ఈ లోకంలో బ్రతికున్నాము, మనకు చావు రావట్లేదు అంటే దాని అర్థం ఏంటిది అంటే, దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మనల్ని కోరుకుంటున్నాడు అని దాని అర్థం. మనం చచ్చిపోతే ఇంకేమీ లేదు, మనకి క్షమాపణ లేదు, ఇంకేమీ లేదు, ఇంక అయిపోయినట్టే. కానీ దేవుడు ఇంకా మనల్ని సజీవంగా పెట్టాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. మరణం ఎన్ని ప్రయత్నాలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా మన దగ్గరికి రావట్లేదు అని అంటే దాని అర్థం దేవుడు ఇంకా మనల్ని కోరుకుంటున్నాడు అని అర్థం. ఇంకా దేవుడు మనకి ఇంకా అవకాశం ఇచ్చాడని అర్థం. కాబట్టి మనం ఆయన దగ్గరికి రావాలా, ఆయన్ని పట్టుకొని ఉండాలా. అంతేగాని ఆయన ఈ లోకస్తుల్లాగా నెట్టేసే దేవుడు కాదు, ఉమ్మేసి నెట్టేసే దేవుడు కాదు, చీకొట్టే దేవుడు కాదు. నిజంగా పశ్చాత్తాపడి నిజంగా ప్రభు దగ్గరికి వస్తే ఆయన సంతోషంగా అంగీకరించే దేవుడు. నిజంగా ఆయన దగ్గరికి వచ్చి సాగిలు పడితే ఆయన సంతోషంగా అంగీకరించే దేవుడు. ఆయనంత గొప్ప దేవుడు లేడు. ప్రేమ అంటేనే ఆయన. ఈ లోకంలో ప్రేమ స్వార్థపూరిత ప్రేమది, ఈ లోకంలో అసలు ప్రేమే లేదు. ప్రేమ అంటే యేసు ప్రభుది. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు తెలుస్తుంది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చదివినప్పుడు నాకు 2 రోజులు మైండ్ పనిచేయలేదు. ఏంటంటే ఆ మాట, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, అక్కడ ఒకడు తన భార్యను విడిచిపెట్టేశాడు, ఆమె అతని నుంచి వెళ్ళిపోయి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆ భార్య మళ్ళీ వస్తుందా ఆ భర్త దగ్గరికి? రాదు కదా. ఏమంటున్నాడు, అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. భార్య వెళ్ళిపోయింది, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మొదటి భర్త దగ్గరికి వస్తుందా? రాదు. ఒకవేళ అలా వస్తే, అలా కాపురం చేస్తే మాత్రము ఆ దేశము బహుగా అపవిత్రమగును కదా అన్నాడు. ఆయన అంటున్నాడు చూడండి, అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. దేంతో పోల్చాడు దాన్ని? ఆయన వ్యభిచారంతో పోల్చాడు. నువ్వు అనేక మందితో విటకాండ్రతో వ్యభిచారం చేసావు, అనేక మందితో వ్యభిచారం చేసావు. వాళ్ళకి బస్తాలకు సాగిల పడ్డావు, బయలుకు సాగిల పడ్డావు, సిరియా దేవతలకు సాగిల పడ్డావు, అందరికీ సాగిల పడ్డావు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, అలా విడిచిపెట్టేస్తే తిరిగి మళ్ళీ మొదటి భర్త దగ్గరికి వస్తే అపవిత్రమైన దేశం అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసిన నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుతున్నాడు. వ్యభిచారంతో దాన్ని పోల్చి, వ్యభిచారం అంటేనే నీచమైంది కదా. నమ్ముకున్న వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి, ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్న వ్యక్తి మనల్ని కాదని వేరే వ్యక్తితో ఉండడాన్ని మనం సహించలేం, వేరే వ్యక్తితో మాట్లాడుతుంటేనే మనం సహించలేం. అటువంటి వ్యక్తి వెళ్ళి వ్యభిచారం చేసినా గానీ తిరిగి రమ్మని దేవుడు అడుగుతున్నాడు అని అంటే మనమైతే తట్టుకోలేం, మనం అసలు ఊహించుకోలేం. ఒకవేళ వచ్చినా గానీ మనం సహించలేం, చంపేస్తాం నిలువున. కానీ దేవుడు అంటున్నాడు, నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఎంత ప్రేమ ఉంటే ఆ మాట అంటాడు ఆయన, ఎంత కోరుకుంటే ఆయన ఆ మాట అంటాడు. ఉట్టిగా వస్తుంది ఆ మాట నోటెమిట, దేవుని మాట. నేను అనుకున్నాను ఈ మాట చదివినప్పుడు, ఏముంది ప్రభు మా దగ్గర అంతా, మా దగ్గర ఏముంది? నువ్వు అంతగా మమ్మల్ని కోరుకోవడానికి మా దగ్గర ఏముంది? మేము నిన్ను తృణీకరించినాం, నిన్ను విడిచిపెట్టేసినాం, నీకు దూరంగా పోయినాం, పాపంలో బ్రతుకుతున్నాం, అయినా నువ్వు మళ్ళీ తిరిగి రమ్మంటున్నావు. మా దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి? ఏముంది మా దగ్గర? మా దగ్గర ఏమీ లేదు కదా ప్రభు. ఎందుకు కోరుకుంటున్నావు అని అంటే సమాధానం లేదు. ఒకటే ఒక సమాధానం, ఏంటిదనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని కావాలనుకుంటున్నాడు, ఆయన మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఈ మాట ఈ లోకంలో చెప్పగలిగిన వారు ఎవ్వరు కూడా లేనే లేరు. అటువంటి పరిస్థితుల్లో ఈ మాట ఇప్పుడు దేవుడు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాట ఎవరు కూడా ఈ లోకంలో చెప్పలేరు. అది ఎంత గొప్పోళ్ళైనా, ఎంత మానవతావాదులైనా, ఎంత కనికరం కలిగిన వాళ్ళైనా ఈ మాట నోటమట రాదు. నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను,
తిరిగి నా యొద్దకు రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు ఎంతగా కోరుకున్నాడో మనకు అర్థమవుతుంది ఒక్క మాటతోటే. అలాగే యేసు ప్రభు ఈరోజు మనల్ని కూడా అంత కోరుకుంటున్నాడు, అంత ఇష్టపడుతున్నాడు ప్రభు, అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రభు. అంత విలువను, అంత గొప్పగా మనల్ని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏందైనా ఉంది అంటే సంపూర్ణంగా మనం దేవునికి లోబడాలా. ఇంత గొప్ప ప్రేమ ఈ లోకంలో దొరకదు. ఆ యేసు ప్రభు చూపించే ప్రేమ, ఆ ప్రభు మన పక్షంగా కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు, ఆ ప్రభువుకు మన పక్షంగా ఉండేటువంటి ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశాలు అవి ఈ లోకంలో ఎవరికి ఉండవు. నీ తల్లిదండ్రులు కూడా నీ గురించి ఆలోచించరు, మన బంధువులు మన గురించి ఆలోచించరు, మన పిల్లలు మన గురించి ఎవడు మన గురించి ఆలోచించడు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఆయన మాత్రము నా పనిలోనే బిజీగా ఉంటాడు. నా జీవితంలో ఎలా కార్యాలు చేయాలి, ఎలా నిన్ను బయటకు తీసుకొని రావాలి, ఎలా నిన్ను బయటకు తీసుకొచ్చి ఆయన పాప ఈ లోక స్థితి నుంచి విడిపించి సంపూర్ణంగా ఆయనను నువ్వు అత్తుకొని జీవించేలాగా చెయ్యాలి, ఆ పనిలోనే ఉంటాడు దేవుడు. ఎలా నిన్ను ఆయన ఇంటికి నడిపించుకోవాలి, ఎలా పరలోకానికి చేర్చాలి, ఎలా నీకు కీర్తిని తీసుకురావాలి, ఎలా నీకు మహిమనివ్వాలి అని ఆ ఉద్దేశంలోనే ఉంటాడు ప్రభు. ఆయనకి ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఎవరి మీద ఎవరి గురించి ఆలోచిస్తాడు చెప్పండి? అంత శక్తివంతుడైన దేవుడు, అంత గొప్ప దేవుడు ఎవరి గురించి దేవదూతల గురించి ఆలోచిస్తాడా? ఏం చేస్తారా దేవదూతలు? ఆయన ఎదుట ఉండి నిరంతరము పూజలు చేస్తూనే ఉన్నారు, నిరంతరము దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు, కొనియాడుతూనే ఉంటారు. వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆ దెయ్యాలు అంటారా, ఒక్క ఆజ్ఞ ఇప్పటికిప్పుడు ఇస్తే వెళ్ళిపోతాయి మొత్తం నరకానికి. ఆయన ఆలోచిస్తుంది కేవలం మన గురించే. ఎందుకనంటే తప్పిపోయిన ఈ లోకంలో మనుషులందరూ తప్పిపోయిన వారుగా ఉన్నారు, తప్పిపోయిన వారుగా ఉన్నారు. ఎలా తీసుకొని రావాలి, ఎలా తీసుకొని రావాలి? నా స్వరూపము, నా పోలిక, నా స్వహస్తాలతో నేను నిర్మించుకున్న నా బిడ్డలు, నేను ప్రేమించిన నా బిడ్డలు, బహు శ్రేష్టమైన వారిగా ఎంచిన నా బిడ్డలు నశించిపోతున్నారే, నా బిడ్డలు నశించిపోతున్నారని నిరంతరము నా గురించి ఆయనకు దిగులు, నిరంతరం నా గురించి ఆయన ఆలోచనలు, నిరంతరము నా గురించి ఆయన తలంపులు. మరి అంతగా మన కోసం ఎదురు చూస్తున్న తండ్రి కోసం, అంతగా మన కోసం ఎదురు చూస్తున్న ఆ దేవుని కోసం మనం ఎందుకు జీవించలేం? మనం ఎందుకు బ్రతకలేం? ఈ లోకం ఇవ్వని విలువ, ఈ లోకం కుక్క కంటే హీనంగా చూస్తున్నటువంటి ఈ లోకం ఇవ్వనటువంటి విలువ ఆ ప్రభు ఇచ్చాడే. ఆ ప్రభు మనల్ని కావాలనుకున్నాడే. మరి ఆయనకు మనం ఎందుకు లోబడలేం? ఏది అడ్డగిస్తా ఉంది మనల్ని? ఏది మనకు అడ్డుగా వస్తా ఉంది ప్రభు దగ్గరికి రావడానికి? ఏది కూడా ప్రభు కంటే గొప్పది ఏది లేదు ఈ లోకంలో. యేసు ప్రభు కంటే ఏది కూడా గొప్పది లేదు. ధనము గొప్పది కాదు, ఉద్యోగాలు గొప్ప, ఏది కూడా గొప్పవి కావు. ఆయన సంతోషపరిచే విషయానికి వస్తే దేనైనా సరే మనం తృణీకరించుకొని ముందుకు పోయే వారంగా మనం ఉండాలా. అప్పుడు ప్రభు మనల్ని సంతోషిస్తాడు. ఆయన తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనుదీయలేదు ఆయన. మరి నీవు నేనేం చేస్తున్నావు? వెనకడుగు వేస్తా ఉన్నాం, ముందుకు పోయేదానికి వెనకడుగు వేస్తా ఉన్నాం. చిన్న చిన్న కారణాలు తప్పిపోతా ఉన్నాం. చిన్న వాటిల్లో తప్పిపోతా ఉన్నాం. చిన్న వాటిల్లో కూడా ప్రభువుని ఆనంద పెట్టలేక, చిన్న పరిచర్యలో మనం ప్రభువుని ఆనందపరచలేకపోతా ఉన్నాం. దేవుడిచ్చిన ఒక ఆత్మ 2 ఆత్మలు కూడా కాయలేని స్థితిలో ఉన్నాం. దానికి కూడా సొడ్డులు చెప్పుకుంటున్నాం. ఎలా దేవుడు నమ్మకంగా మన చేతికి ఇస్తాడు? ఎలా ప్రభు మన చేతికి అప్పగిస్తాడు? ఎలా సంతోషిస్తాడు? కాబట్టి ఆ ప్రభు అయితే మనల్ని చూస్తా ఉన్నాడు. ఆ ప్రభు అయితే తన ప్రణాళికలు నెరవేరుస్తారని ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రభు అయితే ఆయన ఉద్దేశాలు మన పక్షంగా నెరవేర్చాలని చూస్తున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, మన జ్ఞానాన్ని పక్కకు పెట్టి, మన శక్తిని పక్కన పెట్టి, మన మీద మనం ఆధారపడడం పక్కకు పెట్టి సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవడం, సంపూర్ణంగా ఆయనకు లోబడ్డం. ఎందుకనంటే నీ ప్రణాళికల కన్నా, నా ప్రణాళికల కన్నా దేవుని ప్రణాళికలు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. అవి మన జీవితాల్లో నెరవేరుతున్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన పరిచర్యలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చూడండి, నీవు నేను చేయాల్సిందల్లా దేవుడు ఒకటే కోరుతున్నాడు. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 1వ వచనంలో, కీర్తనల గ్రంథం మన జీవితము ప్రభుకు ఎలా ఉండాలనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 1వ వచనంలో,
రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదాం. ఏం చేయాలంట? మన దేవుని గురించి ఉత్సాహధ్వని చేయాలి. సంతోషం వేరే, ఉత్సాహం వేరే. పట్టరాని సంతోషం వచ్చినప్పుడు దాన్ని అనేది ఉత్సాహం అంటారు. ఆయన ఏమంటున్నాడు? పట్టరాని సంతోషంతో ధ్వని చేయమంటున్నాడు దేవునికి. పట్టరాని సంతోషం. ఎందుకనంటే అంత గొప్ప ప్రణాళికలు మన పక్షంగా కలిగి ఉన్నాడు దేవుడు. ఆ సత్యాన్ని దావీదు భక్తుడు తెలుసుకున్నాడు. నీవు నేను తెలుసుకోలేకపోతున్నాం. అయ్యో, దేవుడు ఇంత ఉన్నతమైన ప్రణాళికలు నా పట్ల కలిగి ఉన్నాడే, అవి నా జీవితంలో నెరవేరితే ఎంత గొప్ప ధన్యత నాకు. ఆయన చూశాడు. యేసు ప్రభు ఆయన గర్భంలో నుంచి వస్తున్నాడు. ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు నా పక్షంగా కలిగి ఉన్నాడా? ఇంతమంది జన సమూహము నా గర్భంలో నుంచి వస్తారా? అందుకు సమర్పించేసుకున్నాడు ఆయన. ఆయన జీవితంలో చిన్న చిన్నవి, పనికి మాలినవి, ఏవో వచ్చినవి ఏది పట్టించుకోలేదు ఆయన. ఈరోజు నువ్వు నేనేం చేస్తాను చెప్పండి? మన పక్షంగా దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు పక్కకు పడేసి, వాటన్నిటిని ఇసిరి పడేసి, అవి ఏంటో కూడా తెలుసుకోకుండా ఏం చేస్తాం? నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకు కీళ్ళు నొప్పులు ఉన్నాయి. చిన్న చిన్న రీజన్స్ కదా. నాకు అప్పులు ఉన్నాయి. ఎంత చిన్న రీజన్స్ చెప్పుకుంటాం. సబ్మిట్ చేసుకుంటే మొత్తం సమకూర్చి జరిగించేది ఆయన. సమర్పించుకుంటే సమకూడి జరిగించేది ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. దావీదు భక్తుడు చూశాడు కాబట్టి ఉత్సాహ ధ్వని చేయమంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు గొప్పవి, ఆయన ఉద్దేశాలు గొప్పవి. ఆయన పక్షంగా నువ్వు నిలబడుంటే నీ జీవితంలో ఉత్సాహమే, సంతోషమే. ఎందుకంటే ఆయన ప్రణాళిక నువ్వు నెరవేరుస్తావు కాబట్టి. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో. ఏంటివంటవి? కృతజ్ఞతాస్తుతులతో. ఎప్పుడు వస్తుంది కృతజ్ఞత? అయ్యో, దేవుడు నన్ను కాపాడాడే, దేవుడు నన్ను రక్షించాడే, దేవుడు నన్ను విడిపించాడే, నాకు రక్షణ ఇచ్చాడే, అయ్యో దేవుడు ఇంత గొప్ప ప్రణాళికలు నా పక్షంగా కలిగి ఉన్నాడే, ఇవన్నీ ఆయన నెరవేర్చడానికి సమర్థుడే, ఇన్ని గొప్ప మేలులు నా కొరకు ఒక్కోటి ప్లాన్ చేసి పెట్టాడే దేవుడు. మరి అంత గొప్ప ప్రణాళికలు, అంత గొప్ప కార్యాలు నా పక్షంగా చేయబోతున్న దేవునికి మరి ఏం చెప్పాలా? ఇంత మేలులు చేస్తున్న ఆయనకి కృతజ్ఞతలు కాకుండా. కాబట్టి కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అంటున్నాడు. ఆయన సన్నిధి అంటే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా ఈ లోకం చదువుతుంది ఏమని? చర్చికి వచ్చేటప్పుడు కృతజ్ఞతతో రండి, కానుకలు తీసుకొని రండి, అవి తీసుకొని రండి అని చెప్తారు. అది కాదు. ఆయన సన్నిధి అనంటే నువ్వు ఏ చోట దేవుడు నిన్ను నిలబెట్టినా సజీవంగా, ఆ చోట నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్టే. మనము ఆయనతో కూడా లేపబడి ఆయన సింహాసనం పక్కన కూర్చొని ఉన్నాం. మనం పరలోకంలో ఉన్నాం. మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. దేవుని ఎదుట మనం ఉన్నాం. పరలోక దేవదూతల ఎదుట మనం ఉన్నాం. మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఇది మాత్రం 100% నిజం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. నిరంతరం దేవదూతలు, దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు కష్టంలో ఉన్నావా? దేవుని సన్నిధిలోనే ఉన్నావు. నువ్వు ఇబ్బందులో ఉన్నావా? దేవుని సన్నిధిలోనే ఉన్నావు. పౌలు శీలలు ఏం చేశారు? వాళ్ళు చెరసాల్లో ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కీర్తిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా మనం. ఆయన సన్నిధి అంటే ఏదో చచ్చిపోవటం కాదు, చచ్చిపోయినాలు పాటలు పాడుకుని రావడం కాదు. ఎక్కడ ఉన్నా సరే నువ్వు కృతజ్ఞతతో దేవునికి ఉండాలి. ఎందుకంటే మనం నాశనం చేసే దేవుడు కాదాయన. మన పక్షంగా ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు. కృతజ్ఞతాస్తుతులతో చేసిన వాటిని, చేస్తున్న వాటిని, చేయబోతున్నటువంటి వాటిని బట్టి ఆయన సన్నిధిలో నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కీర్తనలు పాడుచు, ఆయన పేరిట సంతోష గానము చేయాలని ఆయన కోరుతున్నాడు. నీ చింత యావత్తు పక్కన పెట్టేయండి, మీ ఆలోచనలని పక్కన పెట్టేయండి, దేవునికి సమర్పించుకోండి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకనంటే చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో, యెహోవా మహాదేవుడు. ఎవరంటే ఆయన మహాదేవుడు, దేవతలందరిపైన మహత్యము గల మహారాజు. ఎందుకు నువ్వు సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా చేయాలి, ఎందుకు ఇవన్నీ చెప్తూ వచ్చాడంటే ఆయన కేపబిలిటీ అది. ఆయన సుపీరియర్,
ఆయనే అల్టిమేట్, ఇంకెవరు లేరు. ఆయనే మహాదేవుడు. మహాదేవుడు దేవతలందరిపైన కూడా మహాత్యము గల మహారాజు ఆయన. ఆయన తలుచుకుంటే చేయలేదంటే ఏదీ లేదు. ఆయన తలుచుకుంటే నెరవేర్చలేదంటూ ఏదీ లేదు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఏం చెప్తున్నాడు? ఈ భూమి అగాధ స్థలములు అన్ని ఆయన చేతిలోనే ఉన్నాయి. పర్వత శిఖరాలన్నీ ఆయనవే, సముద్రం ఆయనదే, అన్ని ఆయనవే, భూమి మొత్తం ఆయనదే. ఆయన హస్తాలతో చేసుకున్నాడు అవన్నీ. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, అంత గొప్ప దేవుడు నీవు ఆశ్రయించిన దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు చూడండి 6వ వచనంలో, ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనకు దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మనల్ని పరిపాలించేవాడు, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మనం ఏం చేయాలా? రండి నమస్కారము చేసి సాగిల పడుదము. ఏం చేయాలంట? మనం ఆ మహాదేవుని ఎదుట, ఆ మహత్యము గల మహారాజు ఎదుట ఏం చేయాల? మనం సాగిల పడాలి. సాగిల పడ్డం అనేది ఏంటిదనంటే, నువ్వు సంపూర్ణంగా తృణీకరించేసుకోవాలి. ఇక నాది నేను అనేది ఏది ఉండకూడదు. ఇంకా ఆయనే, ఆయన ఆజ్ఞనే, నాదేమీ లేదు, నా ఆలోచన ఏమీ లేదు, నా శక్తి ఏమీ లేదు, నా పవర్ ఏమీ లేదు, సమస్తం ఆయననే, సంపూర్ణంగా ఆయననే. సాగిల పడ్డం అంటే అది పొర్లు దండాలు వేయడం కాదు. సాగిల పడ్డం అనంటే సంపూర్ణంగా ఆయననే. ఆయనే సుపీరియర్, ఆయన ఆజ్ఞిస్తాడు, నేను పాటిస్తాను, అంతే. అది సాగిల పడ్డం. ఇంక మన తలంపులు తీసుకెళ్లి రుద్ది, మన ఆలోచనలు తెట్టి రుద్ది చేసేది కాదు. ఆయన ఆజ్ఞిస్తాడు, నేను పాటిస్తాను, అంతే సాగిల పడ్డం. చెప్తున్నాడు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, తగ్గించుకుంటాను. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఏం చెప్తున్నాడు ఆయన? సాగిల పడాలి, నువ్వు సంపూర్ణంగా తృణీకరించేసుకోవాలి, ఆయన ఎదుట తగ్గవాలి. అప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎందుకనంటే ఆయన ప్రణాళికలు ఒక్కొక్కటి 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 మంచిగా మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. ఒక్కొక్కటి మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాం. దేవుడు మహిమ పొందుతూ ఉంటాడు, సంతోషపడుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామనంటే సంపూర్ణంగా సాగిల పడం, సంపూర్ణంగా మోకరించం, ఆయన మాటలు సంపూర్ణంగా మనం వినం. సగం సగమే మనవి. ఒకటి వింటాం, ఒకటి వినం. మన తలంపులు రుద్దుతాం, మన ఆలోచనలు వేసి రుద్దుతాం. కాబట్టి మనకు అంత ఫ్రూట్ఫుల్నెస్ మన జీవితంలో లేదు. నా జీవితమైనా ఎవరి జీవితమైనా మన తలంపులు మనం పెట్టినాము అనంటే, దేవుని సగం సగం విన్నాము అనంటే, దేవునికి లోబడకుండా ఉన్నాము అనంటే, తగ్గించుకోకుండా ఉన్నాము అనంటే, చూడండి అంత ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన జీవితం మనది ఉండనే ఉండదు. సంపూర్ణంగా ఆయన మాటకు లోబడి ఆయనకి విధేయతకు చూపించి తగ్గించుకొని, నాది లేదు ప్రభా, నా తలంపులు నేను పక్కన పెట్టేస్తున్నాను, నీవు చెప్పు నాతోటి, నేను పోయి మాట్లాడతాను, నువ్వు ఆజ్ఞవు నేను పాటిస్తాను అంటే చూడండి అంటున్నాడు, ఎంత మేలు, ఎంతో మేలు. కానీ ఈరోజు ఎట్లున్నారంటే చూడండి, చదువుతున్నాడు 8వ వచనంలో, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఏం చెప్తున్నాడు? ఆయన మాట వినండి, ఆయనకి సంపూర్ణంగా సబ్మిట్ చేసుకోండి. ఆయనకి మీ పట్ల ఎన్నో ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి, ఎంతో ప్రేమ ఉంది మీ పట్ల ఆయనకు. ఏం చెప్తున్నాడు? అలా ఉండండి, ఆయన అంగీకరించండి. అంతేగాని అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకోవద్దు అంటున్నాడు. ఆయన మాటను విని కఠినపరుచుకోవద్దు అంటున్నాడు. కఠినపరుచుకోవడం మెరీబా దగ్గర అంటే ఏంటి? మెరీబా దగ్గర ఏం జరిగింది? అది నిర్గమకాండం 17వ అధ్యాయంలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. నేను అదంతా చదవను, మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. ఇశ్రాయేల్ ప్రజలు అనేకమైన తెగుళ్ళు చూశారు ఐగుప్తులో, గొప్ప కార్యాలు చూశారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిగా బయటకు తీసుకొచ్చాడు దేవుడు. సిరి సంపదలతో బయటకు తీసుకొచ్చాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. 2 పాయలు చేశాడు సముద్రాన్ని. ఆ సముద్రంలో గుండా నడుచుకుంటూ వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇటుపక్క నీళ్లు ఉన్నాయి, ఇటుపక్క నీళ్లు ఉన్నాయి, చాలా ఎత్తులో ఉన్నాయి, కిందేమో ఆరిపోయే నేల కనిపిస్తుంది. మైండ్ పోవాలా ఆ సీన్ చూసిన వాళ్ళకైనా సరే.
కానీ వాళ్ళకి పోలేదు, నడుచుకుంటూ వచ్చారు. నీళ్లు లేవు, నీళ్ళు ఇచ్చాడు. ఆహారం లేదు, ఆహారం ఇచ్చాడు. మళ్ళీ 17వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు వాదించడం మొదలుపెట్టారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకు వాదిస్తున్నారు అనంటే నీటి కోసం వాదిస్తున్నారు. మోషేతోటి అహరోన్ తోటి తర్కిస్తున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు. మాకేవి నీళ్ళని అడుగుతున్నారు. మోషే వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థిస్తే నీ వెళ్ళి బండను కొట్టు, అప్పుడు నీళ్ళు వస్తాయని చెప్తాడు. ఆయన అదే చేస్తాడు, నీళ్ళు వస్తాయి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటిదనంటే నిర్గమకాండము 17వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటది. ఏంటిదంటే ఆ మాట, అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. అంటే ఆ మస్సా దగ్గర మెరీబా దగ్గర వాళ్ళు ఏం చేశారంట, యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట, ఐగుప్తులన్నీ తెగుళ్ళు చూసిన తర్వాత, సముద్రాన్ని 2 పాయలు చేసుకొని చీల్చుకొని మధ్యలో నుంచి వచ్చిన తర్వాత, ఆయన ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించిన తర్వాత, మారాను మధురంగా చేసిన తర్వాత ఏం డౌట్ వచ్చిందంటే వీళ్ళకి, అసలు నిజంగా దేవుడు మన మధ్యలోనే ఉన్నాడా? వాళ్ళకు వచ్చిన డౌట్ అది. ఏం చేశారు వాళ్ళు? దేవుణ్ణి శోధించరు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి మన విశ్వాస జీవితంలో, దేవుడు అవిశ్వాసాన్ని సహిస్తాడేమో గాని శోధించడాన్ని అస్సలు సహించడు. వాళ్ళు అన్ని అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చిందంట, దేవుడు ఉన్నాడా లేడా అని. ఈరోజు చాలా మందికి వస్తుంది డౌట్, నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుని ఆత్మ ప్రత్యక్షతను పొందుకున్నాం, ఆయన దర్శనాలు చూసాం, ఎన్నో జరిగిన తర్వాత దేవుడు ఉన్నాడా లేడా అని డౌట్ వస్తుంది. దేవుడు నన్ను నడిపిస్తున్నాడా లేదా అని డౌట్ వస్తుంది. దేవుడు నాతో మాట్లాడతాడా లేదా అని డౌట్ వస్తుంది. దేవుడు నాకు కనిపిస్తాడా లేదా అని డౌట్ వస్తుంది. ప్రభువు నువ్వు నాకు చూపించు, ప్రభువు నువ్వు నాతో ఉన్నావా లేదా, నాకు కనపడు ప్రభు అంటే దేవుణ్ణి శోధించినట్టు. ఆయన అవిశ్వాసుల్ని సహిస్తాడు. ఎందుకు? మనకు తెలుసు ఆయన శిష్యులంతా అవిశ్వాసులే. పేతురు నీళ్ల మీద నడవమంటే నడిచాడు, పడిపోయాడు. తర్వాత దెయ్యాన్ని ఎల్లగొట్టమంటే వాళ్ళ వల్ల గాల, అల్ప విశ్వాసులారా అన్నాడు. వారిని సహించాడు యేసు ప్రభు, తోసేయలేదు, వాళ్ళని వెంట పెట్టుకుని నడిపించాడు. ఎవరైతే శోధించడానికి వచ్చారో వాళ్ళని సర్ప సంతానమా అన్నాడు. ఎవరైతే ఆయన శోధించడానికి వచ్చారో వాళ్ళని సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. శోధించడానికి అదే రీతిగా అవిశ్వాసానికి చాలా తేడా ఉంటది. మనం ధైర్యం చాలకపోతే ధైర్యమే ప్రభు అని అడగొచ్చు. ప్రభు నాకు కొంచెం కష్టంగా ఉంది ప్రభు, నువ్వు నాకు బలపరచు అంటే అడగొచ్చు. కానీ నువ్వు అసలు ఉన్నావా ప్రభు నాతోటి, అసలు నువ్వు దేవుడివేనా ప్రభు, నాకు ఒక రుజువు చూపించు ప్రభు, నాతో మాట్లాడు ప్రభు అంటే దేవుడికి చాలా కోపం వస్తుంది. నేను నీకు ఆత్మ ప్రత్యక్షతనిచ్చాను, ఎన్ని గొప్ప కార్యాలని పక్షంగా జరిగించాను, నువ్వు ఎన్నో నా పక్షంగా రుచి చూసి ఇప్పుడు వచ్చి దేవుడు ఉన్నాడో లేడని అడుగుతావా? నువ్వు కనబడితేనే నాతో మాట్లాడతాను, నేను రుజువుపరుచుకుంటానని చెప్తావా? అది దేవుడు సహించడు అన్నట్టు. ఆయన అవసరత ఉంటే ఆయన కనిపిస్తాడు. అబ్రహాం తన పంతాన్ని చేసుకుంటున్నాడు, దేవుడు వచ్చాడు. మోషే తన పంతాన్ని చేసుకుంటున్నాడు, దేవుడు వచ్చాడు. అపోస్తులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, యేసుప్రభు వచ్చాడు. పౌలు తన పని మీద తను ఉన్నాడు, హింసించడానికి, దూషించడానికి, చంపడానికి పోతున్నాడు, దేవుడు వచ్చాడు. పనుంటే దేవుడే వస్తాడు, పనుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన్ని మనం శోధించకూడదు. ప్రభువా నాకు కనపడు, నువ్వు కనపడితే నేను పోతాను, ఇవన్నీ మనకు తగినవి కావు. అల్ప విశ్వాసనైనా మన దేవుడు సహిస్తాడేమో కానీ ఆయనను శోధిస్తే నువ్వు దేవుడువా కాదా, నీకు శక్తి ఉందా లేదా అని మనం శోధిస్తే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని అదే. శోధించరు. మనం శోధించే వరంగా ఉండకూడదు. మన విశ్వాస జీవితంలో మనకు శక్తి చాలలేదా, మనకు ధైర్యం చాలలేదా, లేదంటే మనం పోవడానికి భయపడుతున్నామా? దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు నిజంగా దేవుడివేనా అంటే దేవుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. అన్ని అద్భుతాలు చేసిన పరిస్థితి చూసి కూడా పరిస్థితులు ఏం చేస్తారని శోధించరు, తిట్టాడు ఆయన. కాబట్టి శోధించారంట వీళ్ళు. అట్ట మీరు శోధించొద్దు. ఎందుకనంటే చెప్తున్నాడు చూడండి, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటేనే, కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని.
ఎప్పుడైతే వాళ్ళు శోధించడం మొదలు పెట్టారో, అనుమానించడం మొదలు పెట్టారో, ఏం చేశాడంట? విశ్రాంతిలో వీరు ప్రవేశింపకూడదని ప్రమాణం చేసుకున్నాడంట దేవుడు. వారి మీద కోపడ్డాడంట దేవుడు, వారిని బట్టి విసిగిపోయాడంట దేవుడు. కాబట్టి దేవుణ్ణి శోధించే వారంగా నేను ఉండకూడదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన సజీవుడు, ఆయన మనతో పాటు ఉండేవాడు, ఆయన నిజంగా మనం ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటే ఆయన కనిపించేవాడు, ఖచ్చితంగా కనిపిస్తాడు, వాడుకుంటాడు, వదిలిపెట్టడు. కాబట్టి నేనేం చేయాలి అనంటే ఆయనకు నమస్కారము చేసి సాగిలపడాలి. సంపూర్ణంగా మనల్ని మనం తృణీకరించుకోవాలి, దేవుని సన్నిధిని మోకరించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయనే ఎక్కువ, మనం తక్కువ. ఆయన మాట అంగీకరించి మనం నడవాలి. అదే దేవుడు కోరుకునేది. ఇంకంత మించి మన నుంచి ఏం ఆశించడానికి. మన పక్షంగా ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, ఎంతో ఉన్నత ప్రణాళికలు కలిగిన దేవుడు. ఈ లోకంలో ఎవ్వరూ చూపించినటువంటి గొప్ప ప్రేమ ఆయన దగ్గర మాత్రమే ఉంది. ఎంతో 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 విలువని ఇచ్చాడు ప్రభు మనకి. ఆ విలువ ఈ లోకం అసలు ఇవ్వదు. ఆయన ఇచ్చిన విలువలో 0.0001 1% కూడా ఇవ్వదు. కాబట్టి అంతగా మనకి విలువనిచ్చిన ఆ ప్రభు కొరకు, అంతగా మన కొరకు తను తాను తృణీకరించుకున్న ఆ ప్రభు కొరకు మనం జీవించాలి, మనం ప్రయాసపడాలి, మనం కష్టపడాలి. ఆయన అనుమానించకుండా, ఆయన శోధించకుండా, ప్రాముఖ్యంగా ఆయన వైపు చూస్తూ ఆయనకి సంపూర్ణంగా లోబడి మనం ముందుకు పోవాలి. అంతేగాని సగం సగం చేస్తూ, సగం సగం పనులు చేస్తూ, సగం సగం వింటూ చేస్తే అది ఎటుగాని జీవితం అయిపోతుంది. అది దేవుడికి అంగీకారమైన జీవితంగా ఉండదు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే ఆయన ప్రణాళిక నెరవేర్చలేకపోయినారో నేను కూడా అలాగే తయారవుతాం. వాళ్ళు ఒకటి విన్నారు, ఒకటి వినలేదు. వాళ్ళ జీవితాలు అవి. సగం వింటారు, సగం వినరు. బలిస్తే చాలు అనుకున్నారు, కానీ ఆయన హృదయం ఏంటో గ్రహించలేకపోయారు. బళ్ళు అయితే ఇచ్చారు కానీ హృదయాన్ని ఇవ్వలేకపోయారు. ఈరోజు నువ్వు కూడా సగం సగం వింటే ఒకటి చేస్తావు, ఇంకోటి చేయవు. కాబట్టి అటువంటి జీవితాలు మనలో ఉండకుండా మనల్ని ప్రేమించిన మన ప్రభు కొరకు, మనకు ఎంతో విలువనిచ్చిన ఆ ప్రభు కొరకు, మన పక్షంగా మనం ఎన్నో ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన ఆ ప్రభు కొరకు ఎన్ని చేసినా సరే క్షమించి తిరిగి అంగీకరించేటువంటి మనస్తత్వం కలిగిన ఆ ప్రభు కొరకు మనం జీవిద్దాము. ఆయనకు నమస్కారం చేసి సాగిల పడదాము, ఆయన ఎదుట మోకరిద్దాము, ఆయన మాట విని ఆయన చిత్తాన్ని జరిగిద్దాము. ఇదేటటువంటి కృపను మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి నా తండ్రి. నాయన సంపూర్ణంగా నా తండ్రి నీకు సాగిలపడి నీకు వంతుట తగ్గించుకొని మోకరించిన ప్రభావ నీ మాట విని నీ చిత్తాన్ని జరిగించే వరంగా మమ్మల్ని సిద్ధపరచమని నా తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు నాయన, మాకెంతో నైనా పనికి మాలిన వాళ్ళము, ఆయన కుక్కల కంటే పందుల కంటే హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారము. మాకు ఎంతో ఎంతో విలువనిచ్చిన గొప్ప దేవుడో ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడో ప్రభువా. నాయన నీ ప్రేమకు మేమేమి ఇవ్వలేం ప్రభువా. కాబట్టి నాయన మీ మాట విని మిమ్మల్ని సంతోషపరిచే వరంగా, నీ చిత్తాన్ని జరిగించి మిమ్మల్ని మహింపరిచే వరంగా మమ్మల్ని సిద్ధపరచమని మీ కృప, మీ నాయన మీ కనికరం, మీ నడిపింపు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లా బ్రదర్. మనోజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభుని యేసు ప్రభుకి మనందరూ సదాకాలం విజ్ఞానం ప్రేరు ఎవరు వాళ్ళకి దేవునికి కృప సదాకాలం మనందరూ చూడుండ్రు కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్.